నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్రతి కథలోనూ ఒక భావం దాగి ఉంది. ప్రతి భావంలోనూ ఒక ప్రపంచమే ఇమిడి ఉంది. వినండి విభిన్నమైన కథలని నా యూట్యూబ్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 81. తమన్నా సమస్య పరిష్కారం అయిపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ. నేను ఇక బయలుదేరతాను నభా, మెహందీ ఫంక్షన్ పూర్తయ్యాక చెప్పింది తమన్నా. ఒప్పుకోకు నభా, గిఫ్ట్ కొనవలసి వస్తుందని పారిపోతోంది. ఆలేహ్య ఆట పట్టించింది. కంగారు పడింది తమన్నా. నూను అలాంటిదేం లేదు. నభ చేతిని పట్టుకుని అంది. ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు. గుంపులుగా కూర్చుని పాటలు పాడుకుంటున్నారు. కొందరు ఆడపిల్లలు డోలక్ వాయిస్తున్నారు. ధ్రువ్ పెద్ద పిన్ని పాట పాడుతుంటే అమ్మమ్మ నభ పిన్ని హుషారుగా తమ గొంతులు కలుపుతున్నారు. భాష రాకపోయినా బేబే అందరినీ ఉత్సాహపరుస్తూ సోఫాలో కూర్చున్నారు. తమన్నా, ఎవరు చెప్పగలరు, ఈ పెళ్లిలో నీ బెటర్ ఆఫ్ దొరుకుతాడేమో. మరింత అల్లరి చేసింది ఆలేహ్య. నా సంగతి సరే, ముందు సిమ్రన్ సంగతి చూడండి అంది తమన్నా నవ్వుతూ. ఇద్దరూ సిమ్రన్ వైపు తిరిగారు. అప్పుడే అక్కడికి వచ్చిన చిరు ఆమెకి ఏవో బాక్సులు అందిస్తున్నాడు. అతను ఏదో చెప్తుంటే ఆమె వింటూ అతని వైపు కన్నార్పకుండా ఇష్టంగా చూస్తోంది. నభా ఆలేహ్య ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సిమ్రన్ ఒకేసారి అరిచారు. ష్, నన్నేడిపించారు కదా, ఇప్పుడు సిమ్రన్ సంగతి చెప్తాను. మీరు తనకి హింట్ ఇవ్వకూడదు అంది నవ్వుతూ తమన్నా. ధ్రువ్కి సిమ్రన్ అంటే చాలా ప్రేమ. ఏమాత్రం తేడా వచ్చినా మన తలలు ఎగిరిపోతాయి అంది నభ భయంగా. నేను గమనించినంత వరకు చిరు చాలా మంచి అబ్బాయి నభ. ఇన్నిసార్లు కలిసి వెళ్ళాం. ఎప్పుడూ నాతో కానీ సిమ్రన్తో కానీ అసభ్యంగా ప్రవర్తించలేదు. ఒక అబ్బాయి సంస్కారం అతను పెద్దవాళ్లతోనూ అమ్మాయిలతోనూ పిల్లలతోనూ ప్రవర్తించే తీరులోనే తెలుస్తుంది. సిమ్రన్ తనని ఎంత విసిగించిందో నన్నడుగు నేను చెప్తాను నవ్వింది తమన్నా. అయినా చిరు గురించి నీకు తెలియదా నభా? మేబీ అంతస్తులో అతను తక్కువేమో కానీ సంస్కారంలో కాదు అంది ఆలేహ్య. ఆలు, ధ్రువ్ అలాంటి మనిషి కాదని నీకు తెలుసు అంది నభ తన కల్నల్ని వెనకేసుకొస్తూ. సరే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగమట. అలా ఉంది డిస్కషన్ అంది తమన్నా. ముగ్గురు నవ్వుకున్నారు. అటు వెళదాం అన్నట్టుగా సైగ చేసింది తమన్నా వాళ్ళకి. మిగిలిన ఇద్దరు వెంటనే ఒప్పేసుకున్నారు. ఇంకా ఈ పెళ్లిలో ఎవరెవరికి లైన్ వేస్తున్నారో గమనిస్తే మంచి కాలక్షేపం అంది హుషారుగా ఆలేహ్య. ఇద్దరూ ఆమె వైపు మందలింపుగా చూశారు. మీరు నేను చెప్పినది సైలెంట్గా ఫాలో అయితే మంచి ఎంటర్టైన్మెంట్. నవ్వకి ఎలానూ కుదరదు కానీ తమన్నా, నువ్వు నా పార్టీలో చేరు అంది నవ్వుతూ ఆలేహ్య. ధ్రువ్ని ఇక అక్కడికి రావద్దని అనడంతో పనులన్నీ చిరు నిహార్ల మీద పడ్డాయి. నిహార్ సంగీత అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయో లేదో చూసుకుంటున్నాడు. ధ్రువ్ తన చుట్టాలకందరికీ మర్యాదలు చేయడంలో మునిగిపోయాడు. నభ బాబాయ్ అతనితో కూడా ఉండడంతో ధ్రువ్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు. తమన్నా సమస్య తీరిపోవడంతో అతనికి రిలాక్స్డ్గా ఉంది. నిహార్ ఆలేహ్యలకి తను జీవితాంతం రుణపడి ఉండవలసిందే అనుకున్నాడు. తమన్నా కోపంతో వెళ్లకుండా స్నేహితురాలిలా మిగిలిపోయేలా చేసింది ఆలేహ్య. తన గుండెల మీద నుంచి అపరాధ భావం బరువు దింపేసింది ఆలేహ్య. తన స్నేహితుడికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో లేడు తానిప్పుడిక. తన తండ్రి పక్కన కూర్చుని అనుకున్నాడు ధ్రువ్. అక్కడ తన చెల్లెలు చిరుకి దగ్గరవ్వడానికి ప్రయత్నించి మరొక కొత్త సమస్యను తీసుకురాబోతోందని తెలియని ధ్రువ్ తన వాళ్లతో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. చిరు సిమ్రన్ ఆకర్షణలో పడకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె బబ్లీ బిహేవియర్ అతన్ని తిన్నగా ఉండనివ్వడం లేదు. అటొచ్చి ఇటొచ్చి ఆమె చేసే అల్లరి అతన్ని సూదంటి రాయిలా ఆకర్షిస్తుంటే తనని తాను అదుపు చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తన చేతిలో నుంచి బాక్స్ అందుకునే ప్రయత్నం చేయకుండా అల్లరిగా నవ్వుతోంది. చిరు, ఈ బాక్స్లో ఏముంది? నా కోసం ఏమైనా తెచ్చావా? అదే, లట్టు ఏమైనా పంపాడా అని అంది నాలిక బుగ్గల్లో గుండ్రంగా తిప్పుతూ సిమ్రన్. ఇది నీకు కాదు, ఆలేహ్యకి తడబాటుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నవ్వాడు చిరు. పెళ్లి కూతురు నభ అయితే గిఫ్ట్ ఆలేహ్యకెందుకు? ఆశ్చర్యపోయింది సిమ్రన్. ఎందుకంటే పంపింది బాస్ కాదు, ప్రిన్స్ కాబట్టి అన్నాడు చిరు ఆలేహ్య కోసం వెతుకుతూ. ఏం జరుగుతోంది ఇక్కడ
ఆలహ్య కంఠం పక్క నుంచి వినపడగానే ఇద్దరూ ఉలిక్కిపడి కొద్దిగా దూరం జరిగారు. సిమ్రన్ తడబడిపోతూ నవ్వడానికి ప్రయత్నించింది. ఆలేహ్య ఆమెకి కుడి పక్కన ఉన్న తమన్నా, ఎడమ పక్కన ఉన్న నభ కూడా నవ్వలేదు. చిరు అసలు నవ్వే ప్రయత్నమే చేయలేదు. ఎందుకో వాళ్ళ చూపులు అతని శల్య పరీక్ష చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఇది ఇది ప్రిన్స్ ఇమ్మన్నాడు. ఆలేహ్యకి అందించాడు. ఆశ్చర్యంగా ఆ బాక్స్ని అందుకుంది ఆలేహ్య. పెళ్లి కూతురికి రావడం మానేసి పెళ్లి కూతురి ఫ్రెండ్కి గిఫ్ట్ వస్తే అర్థమేంటి నభా? తమన్నా ఆలేహ్యని టీజ్ చేసింది. బ్రతుకు జీవుడా అనుకున్నాడు చిరు. కానీ అతనికేం తెలుసు పట్టు వదిలినది మరింత బిగించడానికే అని. ఆలేహ్య తన గిఫ్ట్ని చూసి మురిసిపోవడంలో బిజీగా ఉంటే నభ తమన్నా మాత్రం కళ్ళతోనే సైగ చేసుకున్నారు. టైంకి వచ్చావు చిరు. నభ అడగడానికి మొహమాట పడుతోంది. నువ్వు బిజీగా ఉన్నావు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకని తమన్నా సందేహిస్తూ చెప్పింది చిరుతో. అయ్యో అదేంటి నభ, నేనేమైనా పరాయివాడినా అలా అనుకున్నావు? నొచ్చుకున్నాడు చిరు. అది కాదు చిరు, ఇంకేమనాలో అర్థం కాలేదు నభకి. అసలు తమన్నా ప్లాన్ ఏంటో తెలిస్తే కదా. చెప్పడానికి అంత సందేహమైతే ఎలా నభ, నీకు తమ్ముడిలాంటివాడు కదా అంటూ చిరువైపు తిరిగింది వరుస కలిపేస్తూ. సిమ్రన్ కనుబొమ్మలు చిట్లించి చూసింది తమన్నా వైపు. ఆమెకి ఇంకా పూర్తిగా నమ్మకం కుదరలేదు తమన్నా మీద. ఏదైనా ప్లాన్ వేస్తోందేమో అన్న అనుమానం ఆమెని వదలలేదు. అదే చిరు, తన సంగీత డ్రెస్ మీదకి మ్యాచింగ్ గాజులు లేవు, తను వెళ్ళలేదు. అందుకే నువ్వేమైనా వాక్యం పూర్తి చేయకుండా సగంలో ఆపేసింది తమన్నా. నేనా? నాకేం తెలుసు అన్నాడు అయోమయంగా చిరు. నువ్వంటే నువ్వు కాదు, సిమ్రన్ వెళ్తుంది. తనకి తోడుగా వెళ్తే చాలు. మంచి బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయో తనకి తెలియదు కదా. నేను వెళదామంటే నాకు కూడా ఊరు కొత్త. ఇక నభ బయటికి వెళ్ళకూడదు. ఆలేహ్యకి వేరే పనుందట. చకచకా సిచ్యువేషన్ని తమకి అనుకూలంగా తిప్పేస్తూ అంది తమన్నా. అంతవరకు తమన్నా అంటే చికాకు పడిన సిమ్రన్ మొహం ఒక్కసారిగా 1000 క్యాండిల్స్ బల్బ్లా వెలిగిపోయింది. అది ఆ ముగ్గురు ఆడపిల్లలు గమనించకపోలేదు. ధ్రువ్, త్వరలో కొత్త బాధ్యత మొదలవబోతోంది నీకు అనుకుంది ఆలేహ్య. ధ్రువ్, నీ ప్రేమ విషయంలో అంత పకడ్బందీగా ప్లాన్ చేసావు. నీ చెల్లెలి విషయంలో కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉంటావా? చూద్దాం. చెరువుకి డబ్బు హోదా లేకపోయినా చాలా మంచి వ్యక్తి. అతన్ని నీ చెల్లెలికి భర్తగా పెద్దవాడని ఒప్పిస్తావా, లేక మూర్ఖంగా డబ్బు హోదా అంటావా? అది తమన్నా ఆలోచన. కల్నల్, వయసొచ్చిన చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనే అనుకుంటున్నారు. ప్రేమలో పడిందని తెలిస్తే చెల్లెలు తనకి దూరం అవుతుందేమోనని బెంగపెట్టుకుంటారేమో అన్న ఆలోచన నభది. ఎవరి ఆలోచనతోనూ తనకి సంబంధం లేనట్టుగా సిమ్రన్ మాత్రం తనకి దక్కిన అవకాశానికి లోపలే ఎగిరి గంతేసింది. ఆమెను ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్న చెరువుకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. తన సమాధానం కోసం నభ గ్యాంగ్ ఎదురు చూస్తోందని గ్రహించిన చిరు తల నిలువుగా ఊపాడు. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్ చిరు అంది నభ ఆలేహ్య ఆమె భుజం తట్టడంతో. 10 నిమిషాల్లో సిమ్రన్ లేడిపిల్లల చెంగు చెంగును గెంతుతూ చిరు వెనుక వెళ్ళిపోయింది. నాకెందుకో భయంగా ఉంది అంది నభ. ఎందుకు? ఆశ్చర్యపోయారు తమన్నా ఆలేహ్య. ఏమైనా తేడా జరిగితే గుండెల మీద చెయ్యి వేసుకుని అడిగింది నభ. ఆలేహ్య చిన్నగా నిట్టూర్చింది. ఇలా వచ్చి కూర్చో నభ. సోఫాలో కూర్చోబెట్టింది. తమన్నా వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో స్పార్క్ కనిపించడం లేదా నీకు అడిగింది తమన్నా. నభ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ధ్రువ్ కుటుంబాన్ని నీ కుటుంబంగా యాక్సెప్ట్ చేశావు. అందుకే సిమ్రన్ గురించి ఆందోళన పడుతున్నావు. కానీ ఆమె మేజర్, డిగ్రీ పూర్తి చేసింది, తెలివైన అమ్మాయి. నువ్వెలా అయితే నీ నిర్ణయాలు నువ్వే స్వతంత్రంగా తీసుకుంటావో సిమ్రన్ కూడా అలానే తీసుకోగలదు ఆలేహ్య నచ్చ చెప్పింది. అండ్ ధ్రువ్ అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను అంది తమన్నా. నభ ఆలోచనలో పడిపోయింది. చిన్నగా నిట్టూర్చింది ఆలేహ్య. నీకు ఎవరు చెప్తే ధైర్యం వస్తుందో నాకు తెలుసు అంటూ ఫోన్ తీసి కాల్ చేసింది. హే పప్పీ డాగ్, ఉదయం నుంచి నీ కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పుడు గుర్తొచ్చానా? అటు నుంచి నీహార్ కంఠం వైబ్రెంట్గా వినిపించింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి.